హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఒక చర్చగా మారాయి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలని వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని బహిష్కరించింది. అయితే మండల్లో శాసనసభలో హాజరు కాకుండా మండల్లో హాజరవటం అనేది ఇప్పుడు ఒక కీలకంగా మారింది. అయితే ఇక్కడ అందుకే శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇంతకు ముందు చూసే ప్రేక్షకుల కన్నా ఇప్పుడు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఎందుకు అంటే ప్రతిపక్షం లేదు, ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నట్లుగా ఇవాల్టి అంటే ఈ 2 రోజులుగా జరిగిన శాసనసభ సమావేశాలను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అటు తెలుగుదేశం సభ్యులు కానీ, జనసేన సభ్యులు కానీ, బీజేపీ సభ్యులు కానీ 3 పార్టీల సభ్యులు ఇక్కడ క్వశ్చన్ అవర్ నిర్వహిస్తూ క్వశ్చన్ అవర్లో తమ ప్రాంత సమస్యలని మొత్తం రాష్ట్ర వ్యాప్త సమస్యలతో ముడిపెట్టి అడగటం అనేది ఇక్కడ హైలైట్గా చెప్పొచ్చు. దాని నుంచే మనం ఇక్కడ అంటే ప్రతిపక్షం వాళ్ళు ఉంటే అధికార పక్షం మీద అటాక్ ఉంటుంది. అయితే ఇక్కడ తమకి మైక్ సరైన కేటాయించరు, 11 మందే ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వనంటున్నారు కాబట్టి మైక్ కేటాయించరు కాబట్టి నేను శాసనసభకి రాము అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా రావట్లేదు కాబట్టి తమ నాయకుడే రావట్లేదు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే ఉన్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి రాకపోవటానికి కారణం సమయం కేటాయించరనే, నాకు ప్రతిపక్ష హోదా అక్కర్లేదు కానీ మైక్ ఇస్తాను అంటే ఎక్కువ మాట్లాడటానికి సమయం ఇస్తాను అంటే నేను వస్తాను అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా స్పందిస్తుంది? లేదు మేము ఇస్తామని ఓరల్గా ఇచ్చినా సరే అక్కడ రూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయాన్నే ఇస్తారు కాబట్టి అది ఆయన సభకు వచ్చే సమస్య కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మొత్తం శాసనసభలో జరుగుతున్న పరిణామాలని ఈ 2 రోజులుగా జరిగిన పరిణామాలని గమనిస్తే మొత్తం కూడా కీలకమైన విషయాలని మొత్తం తెలుగుదేశం శాసనసభ్యులు, అటు జనసేన శాసనసభ్యులు, తర్వాత బీజేపీ వీళ్ళు ముగ్గురు లేవనెత్తటం, వాళ్ళ నియోజకవర్గ సమస్యలతో ముడిపెట్టడం, దీన్ని చూస్తే ప్రభుత్వం నుంచి క్లారిటీ కోరటం, ఇదంతా కూడా అక్కడ ఈరోజు కీలకంగా కంపెనీల కాలుష్య విషయం ఒక తెరపైకి వచ్చింది. దీని మీద ఉప ముఖ్యమంత్రిగా ఈ కాలుష్యాన్ని తన శాఖ పరిధిలోకి వచ్చే కాలుష్య నియంత్రణ బోర్డు కానీ, ఇక్కడ బోండావమ్మ లాంటి ఎమ్మెల్యే అధికార పక్షమైనా సరే ఇక్కడ ఎవరి కాలుష్య నియంత్రణ మండలి సరిగ్గా పనిచేయటం లేదు, మొత్తం కూడా ఎవరితోనో లాలూచి అయింది అంటూ కొంతమంది రామ్కి కంపెనీ పేరు చెప్పటం, తర్వాత వైసీపీ అయోధ్య ఎంపీ పేరు చెప్పటం, ఇవన్నీ కూడా ఆయన వీళ్ళు ఎవరితో లాలు చేయారు, వాళ్ళతో లాలు చేయారా అని అడగటం అనేది అయితే ఇక్కడ అంటే అధికార పక్షంలోనే ఉండి అధికార పక్షం వాళ్ళనే ప్రభుత్వాన్ని నిలదీసిన అంత పని చేయటం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ కొంత డైరెక్షన్ అనేది ఇచ్చారా, లేకపోతే కొన్ని విషయాలని మీరే లేవనెత్తండి అంటే ప్రతిపక్ష పాత్ర పోషించండి అనే విధంగా జరిగినాయా అనేది అయితే ఇక్కడ అనుమానం తావిస్తోంది. ఏదేమైనా సరే అన్ని సమస్యలని ఇక్కడ ఆరోగ్యశ్రీ సమస్యలు అయితే ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక హైలైట్ పాయింట్ మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ప్రతి సమస్యని కూడా గత సంవత్సరం ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రభుత్వం నడపలేకపోతుంది అని చెప్పటం అయితే ఇక్కడ హైలైట్గా ఉంది. ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య ప్రభుత్వం నుంచి జవాబు వచ్చినా దానికి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టింది, లేకపోతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సమస్య కానీ, తర్వాత లిక్కర్ షాపులు కానీ వీటి విషయం వచ్చినా, ఇదంతా కూడా ఏ విషయం వచ్చినా సరే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది అనే దాన్ని ఈ సభ్యులే చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వం 2014లో మొదలుపెట్టిన కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కాలేదు అని చెప్పడం అయింది. అలాంటిదే హౌసింగ్, పేదలకు ఇచ్చే టిట్కో ఇళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. ఏదేమైనా సరే మొత్తం మీద ప్రతిపక్ష పాత్ర
అధికార పక్షపాత్ర రెండూ కూడా ఇటు ప్రభుత్వమే పోషిస్తూ ఎక్కడ సమస్యలన్నింటినీ కూడా తెర మీదకు వచ్చేలాగా చేసేలా ప్రయత్నించటం ఈసారి అసెంబ్లీలో ఉన్న హైలైట్ పాయింట్గా చెప్పచ్చు. ఇదంతా కూడా శాసనసభలో జరుగుతుంటే అటు మండలి సమావేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కడ వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతూ వాళ్ళు మొత్తం విషయాల మీద పోడియం వద్దకి శాసన మండలి చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం, దాంతో 2 రోజులు మొత్తం పోస్ట్ పోన్ అవటం, విరామం, తర్వాత సోమవారానికి వాయిదా పట్టడం అనేది మండలిలో జరిగింది. అంటే ఈ శాసనసభ కన్నా మండలి పాత్రే హైలైట్గా నిలుస్తుంది. ఏదేమైనా సరే అటు స్వపక్షం విపక్షం పాత్ర పోషిస్తూ మొత్తం కూడా అధికార పక్ష ఎమ్మెల్యేలే, కూటమి ఎమ్మెల్యేలే హైలైట్గా నిలుస్తున్నారు.